హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మెంతికూర పెసరపప్పు పొడిపప్పు కూరగా వండుతారు కదండి, అది చూద్దాం. వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. మందపాటి బాండి పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఒక ముక్కగా దంచిన వెల్లుల్లిపాయ, ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని సన్నగా తరిగినటువంటి మెంతికూరను వేసుకోవాలండి, వేపుకోవాలి. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. ఈలోపు ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి తాలింపులో ముందుగా వేసుకున్నా పర్వాలేదు, ఈ కర్రీ ఆకుకూర వేసిన తర్వాత వేసినా పర్వాలేదు. మనం ముందుగా కూర స్టార్ట్ చేసేదానికంటే ముందే కొద్దిగా దీనికి తగు మోతాదులో పెసరపప్పు కడిగి నానబెట్టేసుకోవాలండి. ఇక ఈ కూర 2 సార్లు అలా మూత పెట్టేసి తీస్తూ ఉంటే త్వరగా మగ్గిపోతుంది. ముందే ఉప్పు వేయకూడదండి. ఉప్పు కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో ఉప్పు తగ్గించి తినాలి అంటున్నారు. మరి అది కూడా కొద్దిగా వేసుకొని ఇక కూర ఈ విధంగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును ఇందులో యాడ్ చేయాలండి. పెసరపప్పు ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఆకుకూరలేమో డైజెషన్కి చాలా మంచిది. ఇక పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది రోటి మీదకైనా అన్నంలోకి, పుల్కా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యితో కాంబినేషన్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. 1-2 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం పప్పు కూడా మగ్గాలి కదండి. ఈ విధంగా అయింది చూడండి, చూస్తేనే కలర్ కూడా చేంజ్ అయింది కొద్దిగా. ఇక ఇందులో తగు మోతాదులో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి అలా ఉంటే వేసుకోవచ్చు. మసాలా, గరం మసాలా పొడి అయినా కూడా వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టిగా ఉంటుందండి. ఇక అంతే, కొంచెం మగ్గిన తర్వాత కూర పొడిపప్పు కూర కాబట్టి పప్పు మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇక మనకు మెంతికూర పెసరపప్పు కూర రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.